తల్లికి చెల్లికి భార్యకి తేడా తెలియనటువంటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఈ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా తల్లికి చెల్లికి భార్యకి తేడా తెలియకుండా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ లో మహిళలను కూడా ఈరోజు ఎంత దారుణంగా ఆ మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తా ఉన్నారో ఒక్కసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవగాహన అవుతా ఉంది. ఆ రాధాకృష్ణ గారు మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటండి? ఆయన మాట్లాడితే వీళ్ళందరూ కూడా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తే ప్రజాస్వామ్యంలో మాకు ఉన్న హక్కులను బట్టి మేము ఈరోజు ఏబిఎన్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశాం. ఆ నిరసన వ్యక్తం చేసి మేమేం అల్లర్లు చేయలేదు, లేకపోతే ఏబిఎన్ ఆఫీస్ని పగలగొట్టలేదు, లేకపోతే రాధాకృష్ణని కొట్టలేదు. ఏమీ చేయకోకుండా మేము ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి హక్కులను బట్టి మహిళలను అతను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వీళ్ళందరూ కూడానంట మావిగన్ అంటే పేరేంటి, మీ పేరు పెట్టాలా? అంటే చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ లేకపోతే దేవాంశ్ పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు పోర్ట్ సిటీ నుంచి ఒక క్యారిడార్ ని డెవలప్ చేయమంటే ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. మీరోజు చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారి మీద దాడి ఖండిస్తున్నాం అంటారు. రాధాకృష్ణ గారి మీద ఎవరు దాడి చేశారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. నిరసన వ్యక్తం చేసిన దానికి మేమేదో దాడులు చేసినట్టు మీకులాగా ఈరోజు రాష్ట్రంలో దాడులు చేసి అందరినీ కూడా ఏదో భయపెడదాం అనుకుంటే ఎవరు భయపడరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఏమీ మాట్లాడు. కానీ ఈరోజు ఇది రాధాకృష్ణ గారి మీద దాడి జరిగిపోయిందంట. రాధాకృష్ణ గారిని ఎవరు కొట్టారు? రాధాకృష్ణ గారే కొట్టేసుకున్నాడా? లేకపోతే రాధాకృష్ణ గారు కలలు కంటున్నారా? లేకపోతే మీరు ఇంట్లో ఉండి కలలు కంటా ఉన్నారా? మా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగానే ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. దాడి జరిగితే వేరే ఉంటది. మీరు ఈ విధంగానే కొనసాగితే ప్రజల్లో ఆగ్రహ ఆవేశాలు వస్తాయి, ఏదో రోజు మీ మీద దాడి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద దాడులు జరుగుతూ, అన్ని వర్గాల ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహిళల్ని కించపరిస్తే మీరు చట్టాలని రక్షించాల్సింది పోయి రాధాకృష్ణ మీద కేసు కట్టి అతను శిక్షించాల్సింది పోయి ఈ ప్రభుత్వంలో ఉంటే మహిళల పక్షపాతి అని మీరు చెప్పుకునే మీరు ఈ రోజు రాధాకృష్ణ పక్షపాతిగా, రాధాకృష్ణ ఏం చేసినా గానీ మీరు రాధాకృష్ణనే సమర్థిస్తారనమాట. మహిళల గురించి మాట్లాడమే కాదు, ఆయన ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ మెంటాలిటీతో రాసే వార్తలు గాని రాష్ట్రంలో అల్లర్లకు గాని మహిళలకి అన్ని వర్గాలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. తప్పకుండా రాధాకృష్ణ గారిని శిక్షించాలి, రాధాకృష్ణ మీద కేసు కట్టి అతన్ని శిక్షించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి. అంతే తప్ప మీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో డైవర్ట్ చేసేద్దామని చెప్పి మహిళల్ని కించపరచడం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహిళలతో చెప్పు దెబ్బలు తినే కార్యక్రమం దగ్గరలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.